ఈరోజు అంటే జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలను కలిసికట్టుగా ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మండల కేంద్రంలో కార్మికులు పాల్గొన్నారు. టీం వర్కర్లు, ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు, అసంఘటిత కార్మికులందరూ కూడా పాల్గొని ఈ నిరసన ర్యాలీలో సంవత్సరం అయింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కార్మికులను దేశమణిచే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పద్ధతుల్లోనే ఉండాలి. సంఘాలు పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు. ఇతర వాళ్ళు ఇచ్చిన భిక్షంతోనే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని కార్మిక రంగాలు కూడా ఈ చట్టాన్ని అమల్లోకి రాకుండా రద్దు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం గుడ్డిగా దీన్ని అమలు చేయాలంటుంది. కేంద్రంలో అక్కడ చేసేదే లేదు. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వెంటనే ఇక్కడ ఒక మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి 10 గంటల పని విధానం పెట్టాడు. ఇప్పటికీ 8 గంటల పని విధానానికి జనాలు నానా ఇబ్బందులు పడతా, మానసికంగా శారీరకంగా నానా ఇబ్బందులు పడతా ఉంటే ఆయన 10 గంటల పని విధానం పెట్టారు. ఇక కర్మాగారాల్లో వాళ్ళ ఇష్టం 10 నుంచి 12 గంటలు కూడా పని చేసుకుంటారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని సిఐటిగా అదేవిధంగా అన్ని కార్మిక చట్టాలు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలని. అందువల్ల కనీస వేతనం అసంఘటిత కార్మికులు కానీ సంఘటితలో ఎవరైనా కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా తుంగలో పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లకి, సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకమైన జీతం, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇంకో రకమైన జీతాలు ఇస్తా ఉన్నాం. కానీ పని మటుకు ఒకటే. అందువల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా ఈ కనీస పింఛను రిటైర్ అయిన తర్వాత కనీస పింఛను 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. ఇది కూడా అమలు చేయాలనేది. తర్వాత అసంఘటిత కార్మికులు సమగ్ర చట్టం చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది ప్రధాన ఇంకో డిమాండ్. ఈ డిమాండ్లన్నీ కూడా కొనసాగించాలా, అమలు చేయాలని ప్రభుత్వం మీద మనం అందరం కలిసి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని పోరాటం సిద్ధంగా ఉండాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. మొదటిగా రైతు సంఘ నాయకులు